వెనకటికి ఒక స్వామి మాట్లాడే చిలుకల్ని పెంచిండంట. ఆ చిలుకల్ని ఇద్దరు కొనుక్కున్నారు. ఒక ఆయన స్వామీజీ కొనుక్కున్నాడు, ఇంకొక ఆయన కసాయి కొనుక్కున్నాడు. కొంతకాలం అయిన తర్వాత చిలుకలు పెంచిన ఆసామికి వాటిని చూడబుద్ధి అయింది, ఆ చిలుకలు బాగానే మాట్లాడుతున్నాయని. స్వామి దగ్గరికి పోయినప్పుడు పోంగానే ఆ చిలుక చెప్పిందంట, రండి కూర్చోండి, మంచినీళ్ళు తాగుతారా, మీ ఆరోగ్యం బాగున్నదా, కుటుంబ సభ్యులు కులాసగా ఉన్నారా అని అంటే చిలుకలు పెంచిన ఆయనకు బాగా సంతోషం వేసింది. అబ్బా, నేను పెంచిన చిలుక ఎంత ప్రయోజకం మారింది అని. ఓకే మంచిదని ఆ నుంచి బయలుదేరాడు. కషాయి దగ్గరకు పోయాడు. కషాయి దగ్గరకు పోతేనే ఆయన ఇట్లా ఎంటర్ అవుతుండో లేదో, గొంతు గొయ్యండి, రక్తం బారాలే, కుప్పలు వేయండి, నరకండి, చిమ్మండి అని ఆ చిలుక మాట్లాడి భయపడిపోయాడు ఒక్కసారిగా. నా దగ్గర ఉన్నప్పుడు మంచిగానే ఉండేనే, అక్కడ పోగానే ఇట్లయిందని ఆ పక్కలో కూర్చోబెట్టుకున్నాడు కదా, ఆయన ఇక్కడ ఉన్నప్పుడు మంచిగా ఉండే, రండి కూర్చోండి, రండి కూర్చోండి, బాగున్నారా ఏందని అడిగేటోడు. అటు పోగానే నరకండి, సంపండి, కుప్పలు వేయండి, ఈ భాష నేర్చుకున్నాడు అధ్యక్ష. దీని అర్థమైందంటే అధ్యక్ష, దీని అర్థమైందంటే ఫామ్ హౌస్లో దొరికింది కదా అధ్యక్ష ఒక ఆయన, దీని అర్థమైందంటే యజమానిని బట్టి చిలుకలు ఉంటాయని. ఇక్కడ ఉన్నప్పుడు బాగానే ఉండరు, ఆ ఫామ్ హౌస్లో దొరికినాయన ఆ పక్కలు ఉన్నాయని ఇద్దరు. అక్కడికి ఓంగ తయారైన రోజు చూసిరు కదా అధ్యక్ష. ఇది పరిస్థితి. కాబట్టి దయచేసి ఈ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని వ్యవహరిస్తే బాగుంటుంది. మీరు 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 ఏం విధానాలు నేర్పుతారో నాకైతే తెలియదు, నేను ఆరోపణ చేయదలుచుకోలేదు, ఇది గవర్నర్ ప్రసంగం కాబట్టి సూచన మాత్రం డెఫినెట్గా చేయదలుచుకున్నా. సరే, పెద్ద మనిషి విశ్రాంతి తీసుకుంటున్నాడు, మీ చేతికి అప్ప చెప్తే చింపిన ఇస్తరాకులాగా చేస్తే ఎట్లా స్వామి? ఇది మంచిది కాదు. ఇది ఇంకా వేరే వాళ్ళకు మొత్తం పార్టీ, మా రాష్ట్రం మీ చేతులు, రాష్ట్రం మా చేతులు ఉంది, పార్టీని చింపిన ఇస్తరాకు చేస్తున్నారు, దాన్ని అట్లా చేయకరని సూచన చేస్తున్నా. ఆ లెక్కలు మళ్ళీ ఆర్థిక మంత్రి వస్తాడు చెప్తా, మొత్తం రెవెన్యూ సంగతి కూడా నేను చెప్తా.